తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈ నెల 2, 3 తారీఖుల్లో తమ్మలపల్లి మండలం కన్నెముడు గ్రామం చిన్నమాచిరెడ్డిగారిపల్లిలో వెలిసిన శ్రీ ఆవుదేవర దేవస్థానం వీరభద్రస్వామి టెంపుల్. ఈ టెంపుల్ 350 ఇయర్స్ నుంచి పురాతనమైన టెంపుల్ ఉంది. ఇది ఎండోమెంట్లో ఉంది. ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉంటే ఈ టెంపుల్ నూతన ఆలయ నిర్మాణం కోసము మన ముందు మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు వాళ్ళని సంప్రదించడం జరిగింది. ఈ టెంపుల్ 350 ఇయర్స్ నుంచి ఉంది. ఈ టెంపుల్ మాకు ఫ్యామిలీస్ కన్నెముడుగు దాయాదులు అంటారు. దాయాదుల దగ్గర దాదాపు 350 ఫ్యామిలీస్ ఈ డిస్టిక్ వైజ్ ఉన్నారు. తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నా వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్యామిలీస్ 350 ఫ్యామిలీస్ అన్ని పార్టీలలో ఉన్నారు. ఈ టెంపుల్ని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఈ టెంపుల్ ముందు పురాతనమైన టెంపుల్ ఇలా ఉండింది, చిన్నగా ఉండింది చూడండి. అప్పుడు అందరూ రిప్రజెంటేషన్ తీసుకొని అప్పుడు మినిస్టర్ గారు రామచంద్రారెడ్డి సారు ఎండార్స్ చేసి ఇవ్వడంతో ఈ టెంపుల్ ఇమ్మీడియట్ డ్రాయింగ్ చేసి ప్రపోజల్కి పంపించడం జరిగింది. ఈ టెంపుల్ ఎస్టిమేషను 1,07,50,000 రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఎస్టిమేషన్ను కాపీ చూడండి. ఎస్టిమేషన్ వచ్చి 1,07,50,000కి ఇస్తే దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ 21,50,000 మీరు పే చేస్తే 86 lakhs CGF శాంక్షన్ చేయిస్తాము అని చెప్తే ఇమ్మీడియట్ 1 month టైం ఇచ్చినారు. 1 monthలో మీరు కానీ డిపాజిట్ చేశారంటే ఈ 20% అమౌంట్ 1,07,50,000లో 20% పే చేస్తే అంటే మేము 12 daysలోనే దాయాదులు అందరూ ప్రతి ఇంటికి 10,000 రూపాయలు అప్పుడు డొనేషన్ చేసి అందరూ కలెక్షన్ చేసి అప్పటి ఈఓ గారు, ఏసీ గారు అకౌంట్లో డిపాజిట్ చేయడం అనేది వాళ్ళు మనకు ధృవీకరణ పత్రం అంటే మీరు చూడండి ఇక్కడే ఉంది. మీరు 21,50,000 రూపీస్ శాంక్షన్ చేసినారు, మీరు పే చేసినారు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ మీకు శాంక్షన్ చేస్తామని అప్పటి ఎండోమెంట్ కమిషనర్ గారికి పంపివ్వడం జరిగింది. ఇది ఆర్డర్ కాపీ. శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఇది ఎలక్షన్లు రావడం, మేము 12 daysలోనే పే చేయడం, ఆ గ్యాప్ రావడం, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత మేమేం చేసామంటే అప్పుడు ఈ జేసన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే మేము దొంగచాటున ప్రతిష్ఠ చేశామంట. దొంగచాటున ఎందుకు మాట్లాడాడు? మా దాయాదుల్ని ఏమంటున్నాడంటే ఇంగిత జ్ఞానం లేదంట దాయాదులకు. మా దాయాదులు కుల పెద్దలు ఉన్నారు. ఆ కుల పెద్దల్ని ఇంగిత జ్ఞానం లేదు అంటున్నాడు. కొంచెమైనా జయచంద్రారెడ్డి మీకు ఒక్కటే చెప్తున్నా, దేవస్థాన విషయాల్లో ఇన్వాల్వ్ కాదండి. ఏదైనా డెవలప్మెంట్ ఉంటే చూసి చేయండి మీరు, అంతేగాని ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకండి. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తొత్తులంట, కన్నెముడుగు కుటుంబాలంట. అంటే మేము తొత్తులు కాదండి, వారికి వీర భక్తులము. ఎందుకు అంటే ఈ మాట అంటున్నానంటే నేను ఈ టెంపుల్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు ప్రతిష్ట వరకు మా దాయాదులతో అందరూ ఒపీనియన్ తీసుకొని అందరూ ఓకే అయిన తర్వాతనే ఈ ప్రతి గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి అందరి పర్మిషన్లతో ఇంతవరకు తీసుకొని వచ్చినాం. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది, పూజ అయింది, ప్రతిష్టాపన అయితే అయింది. దీన్ని తొత్తులు అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారు తొత్తులోని? ఎందుకు నేను పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి, ద్వారకనాథ్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, పెద్దయ్యప్ప రామచంద్రారెడ్డి అప్పుకో భక్తులు మేము. ఎందుకు భక్తులైనామంటే మా గ్రామంలో చిన్నమాచిరెడ్డి గారి పల్లె ఉంది. మారుమూల గ్రామము అంటావు.
మారుమూల గ్రామంలో చిన్నమాచిరెడ్డి గారిపల్లి అనేది ఉంది. ఆ ఊరికి 2 రోడ్లు వేయించినారు. ఒక రోడ్డు శాంక్షన్ అయితే ఇంకో రోజు మాకు టెంపుల్ ఉంది, మాకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ఎన్నో దేవరలు జరుగుతాయి అంటే ఓ రోడ్డు ఫ్రీగా సొంత నిధులతో వేయించినారు. ఆ టెంపుల్కు 1,10,00,000 శాంక్షన్ చేసినారు. 3 బోర్లు వేసినారు. ఆ రోడ్డుకు ఇంటింటికి కొళాయి వేయించినారు. ఈరోజు మేము వాళ్ళని పిలిచిండేది మా దాయాదుల్లో అందరికీ చెప్పినాము, మీరు అందరూ అన్ని పార్టీలలో ఉన్నారు, దీంట్లో ఎవరైనా పిలుచుకొని రండి, మా దాయాద కుల పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి సన్మానిస్తామని చెప్పినాము. మీరు తొత్తులు అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నారు చెప్పండి జయచంద్రారెడ్డి? మీరు ఇంగిత జ్ఞానము అంటారు, ఇంగిత జ్ఞానము అంటున్నారు మా దాయాదులను పట్టుకొని. దాయాదుల గురించి తెలుసా మీకు? కన్నిముడుగు దాయాదుల గురించి ఉన్నత చదువుల్లో ఉన్నారు, పారిశ్రామికవేత్తలు అయినారు, రాజకీయంగా ఎదిగినారు, టీచర్లు అయినారు. అదే టీచర్లు బోధించి ఈరోజు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు కన్నిముడుగు దాయాదులు. మీరేమంటున్నారు? ఇక్కడ రఘురామరెడ్డిని ఉన్నారు. మొన్న రీసెంట్గా ఆ అమ్మాయి ఎంసీఏలో సిఏలో స్టేట్ కాదు ఇంకోటి కాదు ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీ నాయకుడే చూడండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా దాయాదు, మా రైతు బిడ్డ, గుర్తుపెట్టుకో. చూడు, ఈ వీళ్ళనే వచ్చి మా ద్వారకనాథ్ రెడ్డి గారు సన్మానించినారు. ఈ రాష్ట్రపతి గారి నుంచి ఇంతవరకు ఎవరు తీసుకోవాలా? చూడండి, మీరు ఇంతవరకు కలిసిందేలే. అదే చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు పిలిపించుకొని మా రైతు బిడ్డని, మా దాయాదు బిడ్డని సన్మానించినారు. నిజంగా చెప్తున్నాను, మీరు ఈ ఎన్టీ రామారావు గారు పుణ్యాత్ములు ఈ పార్టీ స్థాపించి ఇలాంటి వాళ్లకు తమ్మలపల్లి ఇన్ఛార్జ్ ఇచ్చినారు అంటే ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సిగ్గుగా ఉంది. అందరూ అనుకుంటున్నారు కదా. చూడండి, తర్వాత వచ్చి చిన్నమాచిరెడ్డి గారిపల్లి మారుమూల ప్రాంతం అంట. 2022లో గుర్తుపెట్టుకో, నువ్వు అదే టెంపుల్కి వచ్చి జయచంద్రారెడ్డి విను, అదే టెంపుల్కి వచ్చి అదే దేవుని పాదాల దగ్గర నీ బిజినెస్ పేపర్లు పెట్టినావు. బిజినెస్ పేపర్లు పెట్టి దేవుణ్ణి ఆశీర్వాదం కోరినావు. ఈరోజు అదే టెంపుల్ వరకు టీడీపీ గవర్నమెంట్ వస్తానే చంద్రబాబు నాయుడు గారు, రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్లు ఉన్నా కూడా ఎండో మినిస్టర్ ఆపలా, నువ్వు ఆపినావు. ఎట్లా? నేను నా మురుసుకాపు నా దాయాదుగా నేను అడుగుతాను, ఒక రెడ్డిగా అడుగుతాను, నువ్వు ఎందుకు ఆపినావు? 2 months నా దేవుణ్ణి బయట పెట్టినావు, ఎందుకు పెట్టినావు అని అడుగుతా ఉండా. ఇప్పుడు 2 months అందరినీ అడుగు, మా దాయాదులంతా నీ ఇంటి దగ్గరికి రాలన్నావు. ఇంటికి ఒక మనిషి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను లెటర్ ఇస్తానన్నావు. అది ఎలా అన్నావు చెప్పు? నీ ఇంటి దగ్గరికి మా దాయాదులు రాలా? ప్రతి ఒక్కరు దేవస్థానం పనికి వేరే రాజకీయంగా తీసుకోవద్దు దీన్ని. మేమైతే రాజకీయం తీసుకోవాలా. నువ్వు నిన్న వీడియో పెట్టావు కదా, కాంపన్సేషన్ అండ్ కాంట్రిబ్యూషన్, ఆ రెండిట్లో తేడా ఉంది. మేము కాంపన్సేషన్ అంటే గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారం జరిగితే అది కాంట్రిబ్యూషన్, దానికి తేడా తెలుసుకో ఫస్ట్. నువ్వు అన్నావు కదా ఇది ఏదో గొడవలు జరిగినావు అన్నావు ప్రతిష్టలో. ఏం గొడవలు అది జయచంద్రారెడ్డి? ఏం గొడవలు అయినాయి నేను చెప్తున్నాను. చూడండి, మా పాంప్లెట్ ఇది ఇన్విటేషన్ కార్డు దాయాదుల సైడ్ నుంచి. దీంట్లో మేము పొలిటికల్గా తీసుకోవాలా. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కానీ మా పేర్లు కానీ మా కుల పెద్దలది కానీ, ఎందుకంటే దీంట్లో ఎటువంటి పొలిటికల్ పార్టీ నేమ్ కానీ మేము వేయలా. ఇది కూడా మీ ఎండోమెంట్ ఆఫీసర్సు ఈఓ గారిని పర్మిషన్ తీసుకొని, నా దగ్గర ఫోన్లో రికార్డులు ఉన్నాయి, అన్నీ వినిపిస్తాను. చూడండి సార్, ఇక్కడ జయచంద్రారెడ్డి గారు చూడండి, 3వ తారీఖు ఎన్ని పూజలు పెట్టుకొని ఉన్నామో చూడండి. 3వ తారీఖు మార్నింగ్ వచ్చి శిలాఫలకం పెట్టినారంట. అది ప్రోటోకాల్గా లేదు. దాంట్లో ప్రోటోకాల్ ఏముందో మీరు చూపించండి. చూడండి, దీంట్లో ప్రోటోకాల్ ఉందా? ప్రోటోకాలే లేదు. ఇది శిలాఫలకం పంపించినారు. మార్నింగ్ 5 o'clock ఎవరిని ఆటోలో పంపించేసి దేవస్థానం వెనకాల బాత్రూంలో వారేసి వెళ్ళిపోయినారు. నువ్వు మా గుడి గురించి మాట్లాడేదానికి అర్హత లేదు నీకు. మేము ₹1 మా దాయాదులు 25 lakhs 12 రోజుల్లో కలెక్షన్ చేసినాం మా దాయాదుల దగ్గర. వాళ్ళు మోటివేషన్ చేసి 12 రోజుల్లో మేమేం దొంగగా పెట్టి కట్టించుకోవాలా. నువ్వు దొమ్ము ధైర్యం అంటే నువ్వు మీ ప్రభుత్వం వచ్చింది ఆ రోజు ఆపిండాల్సిండే. మా ఈరభద్ర స్వామి ఆపించలేడు. ఈ పొద్దు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చినారు, మా గుడికి ఘనంగా వచ్చినారు. వాళ్ళు ఉండే ప్రెస్టేషన్లో కూడా ఈరభద్ర స్వామి వాళ్ళు రప్పించుకున్నాడు ఇక్కడికి. ఇది ప్రధానమైంది. వాళ్ళు ఉండే ప్రెస్టేషన్ ఎట్లుంది ఇప్పుడు తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయం ఇది. మా వీరభద్ర స్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని రప్పించుకున్నారు.
మీరు కష్టపడారు, మీరు మీ దేవుని ఆశీస్సులు తీసుకోవాలని. ఇంకా మాత్రం వల్గరగా మాట్లాడడం, మా దాయాదులకు ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి, లేదంటే మా కన్నెమడుగులోకి నువ్వు అడుగు పెట్టలేవు. గ్రామంలో జరిగినటువంటి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మా పెద్దిరెడ్డి గారు, గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మా అభిమానంతో పార్టీలకు అతీతంగా మేమందరం కలిసి మా గుడి నిర్మాణంలో మా గ్రామానికి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గుడి నిర్మాణంలో కానీ వాళ్ళు చేసినటువంటి సహాయానికి మేము మా అభిమానంతో మేము ఎమ్మెల్యే గారిని, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మేము ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి మా గ్రామానికి రావడం జరిగింది. అయితే తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మీడియా సమావేశం పెట్టి, నాకు ఇన్విటేషన్ రాలేదు అని. నువ్వు బాధపడడంలో ఎటువంటి తప్పు లేదు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తివి నువ్వు. ఇన్ఛార్జ్గా నిన్ను నియమించినారు, నువ్వు పిలిచలేదు అంటే నీ కన్నెమడుగు గ్రామంలో నీకంటూ ఒక క్యాడర్ ఉంది కదా, తమ్మలపల్లి మండలంలో నీకంటూ టీడీపీకి సంబంధించిన క్యాడర్ లేదా నిన్ను పిలవడానికి? నువ్వు క్వశ్చన్ చేయాల్సింది నీ క్యాడర్ని. నువ్వు నీ క్యాడర్ని వదిలేసి కన్నెమడుగు దాయాదుల్ని పెద్దోళ్ళని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ గత నెలలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఆ విధంగా రోడ్డు మార్గాన్ని మా ఎమ్మెల్యే గారు వెళ్తుంటే మేము అభిమానంగా నిలిపి జెండా ఎగరేసుకుంటే నువ్వు మాట్లాడిన మాటలేమి? గంజాయి బ్యాచ్ అంటావు. మా జెండా మేము 10 సంవత్సరాల నుంచి అదే రోడ్లో అదే ప్లేస్లో కట్టి ఎగరేసుకుంటున్నాం. కొత్తగా ఏం కట్టలేదు. నీకు సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు, నీకు చెప్తున్నటువంటి వాళ్ళు సరిగా లేరు. ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో. నువ్వు సబ్జెక్ట్ తెలుసుకొని ఆ జెండా ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని రోజులు కట్టాం. నీ జెండా 3 ప్లేసులు మారింది కన్నెమడుగు గ్రామంలో, కన్నెమడుగు రోడ్లో. మా జెండా ఆ 10 సంవత్సరాల కాలం నుంచి ఒకే చోటు ఉంది. నువ్వు మాట్లాడతావు సహాయాలు చేయడం లేదు, ఏ కుటుంబాన్ని ఎమ్మెల్యే గారు పట్టించుకున్నారని అడుగుతాను. నీ మొలకల చెరువు మండలంలో ద్వారకనాథ్ రెడ్డి గారి కాలనీలో 3 పిల్లలు బట్టలు ఉతకడానికి ఈతకు వెళ్ళి చనిపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి అప్పటికప్పుడు వాళ్ళ దహన కార్యక్రమాలు వేరే బెంగళూరు నుంచి వచ్చి చనిపోయినా కూడా 2 లక్షల రూపాయలు, నేనున్న ప్రత్యక్ష సాక్షిని, 2 లక్షల రూపాయలు మేము పరామర్శించి మేము దహన కార్యక్రమాలు చేసి రావడం జరిగింది. మా కన్నెమడుగులో యాక్సిడెంట్లో సిద్ధారెడ్డి అనే వ్యక్తి మరిమగలపల్లి గ్రామంలో చనిపోతే గోళ్ళపల్లి వారిపల్లిలో ఏ రోజు వచ్చి పరామర్శించినావు? కన్నెమడుగులో ఈ సంవత్సర కాలంలో ఎంతమంది చనిపోయినారో? మీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే చనిపోయినారు కదా. ఎంతమందిని వచ్చి పరామర్శించినావు నువ్వు మనం ఏం చేస్తున్నామని వదిలేసి నువ్వు ప్రతిసారి మీడియా సమావేశం పెట్టేసి ఏదో రాజకీయంగా నువ్వు ప్రయోజనాల్లో, లేదంటే నువ్వు కాపాడుకోవడానికి మాట్లాడితే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఇష్టానుసారంగా విమర్శించడం, ఏకవచనంతో మా ఎమ్మెల్యే గారిని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి నువ్వు మోకారిల్లని రోజులు ఉన్నాయి, మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో, మళ్ళీ నీకు అవసరం పడుతుంది ఏదో ఒక రోజు. ఈ రోజు నీది, రేపంటూ మాది. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు నోటికి వచ్చినట్టు ఉంటామంటే కుదరదు. నీ కన్నెమడుగు గ్రామంలో నీ క్యాడర్ నిన్ను పిలవలేదంటే వెళ్ళి నువ్వు చేసుకో. నువ్వు ప్రోటోకాల్ అంటున్నావు. నువ్వు ఏదైతే మా కన్నెమడుగు గ్రామం నుంచి పెద్దలంతా వెళ్ళి మల్లయ్య కొండలో ఈవో గారికి చెప్పొచ్చినారా లేదా? ప్రోటోకాల్ ప్రకారం మీరు ఎవరినైనా పిలుచుకోండి, మర్యాద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పొచ్చినారా లేదా? చెప్తూ ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా హెచ్చరిస్తున్నాం. ఆదిరెడ్డివారిపల్లి కన్నెమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని అందరినీ పిలిచినట్టుగానే మమ్మల్ని కూడా ఆహ్వానించినారు. మా కులదైవము వీరభద్రస్వామి. అందరం వెళ్ళి పూజలు ఘనంగా బాగా చేసుకున్నాము, కలిసికట్టుగా చేసుకున్నాము. అందరూ దాయాదులంతా గుడికి చాలా కష్టపడి బాగా గుడి పనులన్నీ పూర్తి చేసి పూజలు కూడా బాగా ఘనంగా చేసుకున్నాము. అట్లాడి గుడిస్తారు.